ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రభుపేట శుభం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు డిసెంబర్ మాసంలోకి మనము అడుగుపెట్టాము. దేవుని యొక్క గొప్ప సమాధానము, సంతోషము మన జీవితాల్లో ఈ యొక్క మాసంలో మరి ముఖ్యంగా అనుభవించబోతూ ఉన్నాం. డిసెంబర్ అనగానే కోలాహలము, సందడి, ఆనందము, ఎక్కడ చూసినా ఆర్భాటమైన ఆ దేవుని యొక్క స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు సంఘాలన్నీ చెల్లిస్తూ దేవునికి మహిమ చెల్లిస్తూ ఉంటుండగా ఇలాంటి తరుణంలో, ఇలాంటి మాసంలో మనమందరము ప్రవేశించాము. ఆల్రెడీ క్రిస్మస్ గురించి మీరు ఆల్రెడీ చాలా ప్రణాళికలు కలిగి ఉండుండొచ్చు. చాలా అనేకమైన మీరు ట్రావెల్ ప్లాన్స్ కలిగి ఉండుండొచ్చు. కొంతమంది సెలవులు ఎప్పుడు పెట్టుకోవాలి, ఏం చేయాలి, ఏం బట్టలు కొనుక్కోవాలి, ప్లాన్స్ ఎలా క్యారల్స్ చేయాలి, సంఘాల్లో డెకరేషన్, యూత్ అందరూ సెమీ క్రిస్మస్లు, అనేకమైన స్కిట్స్, ప్రోగ్రామ్స్, పాటలు, అనేకమైన వాటిల్లో మనము నిమగ్నమవుతూ ఈ యొక్క మాసము అంతా అసలు డిసెంబర్ అయిపోయిందా అన్న రీతిగా ఈ యొక్క నెల అయిపోతూ ఉంటుంది. ఎంతో ఆహ్లాదకరమైన, సంతోషకరమైన నెల ఈ నెల. కాబట్టి ఈ నెలలో దేవుని బిడ్డలుగా మనం అందరము దేవుని యొక్క గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని సంతోషించే సమయం కనుక ఈ మాసంలో దేవుని యొక్క గొప్ప రక్షణ ప్రణాళిక మనము జ్ఞాపకం చేసుకొని ఆయన మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడో అనే విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని అనేకమైన రీతులుగా పాటల ద్వారాని, లేకపోతే అనేకమైన కార్యక్రమాల ద్వారా, వాక్యాల ద్వారా దేవుని యొక్క ప్రేమను మననం చేసుకుంటూ ఉంటాం. ప్రియులారా, ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్య వెలుగులో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కొలస్సీ 2:9 ఈ రీతిగా రాయబడి ఉంది. ఏలయనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరంలో నివసిస్తుంది అని అంటున్నాడు. అంటే ఒకవైపు దైవత్వం ఉంది, మరొక వైపు శరీరము కనపడుతూ ఉంది. మానవత్వము, దైవత్వము కలగొలిపి యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలో ఆయన జన్మించాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక గొప్ప భక్తుడు చెప్తూ ఉన్నాడు, ద ఓన్లీ మ్యాన్ ఇన్ దిస్ యూనివర్స్ who has the completeness of divinity and humanity is Christ Jesus. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే దైవత్వం యొక్క పరిపూర్ణత తెలిసినవాడు. అలాగే శరీరంలో ఉన్న శరీరాకారముగా ఈ లోకానికి వచ్చి శరీరముగా మన మధ్య వసించినవాడు యేసుక్రీస్తు ప్రభు. ప్రియులారా, చూడండి, ఆయన దేవుని యొక్క అద్వితీయ కుమారునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు శరీరావతారుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆత్మచేత నింపబడ్డాడు. ఆయన సంపూర్ణుడుగాను, పరిపూర్ణుడుగాను, నిత్యత్వం కలిగిన వాడుగాను ఆయన ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు నిత్యత్వములో నివసించువాడు. ఆయనకు ఆది అంతము, ఒక కాలగమనము, లేకపోతే కొన్ని సంవత్సరాల పరిమితులు ఆయనకు లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి దైవత్వం యొక్క పరిపూర్ణత కలిగి శరీరముగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణుడైన దేవుడు, ఆయన సర్వపరిపూర్ణుడైన దేవుడు, ఎప్పుడు నిత్యత్వంలో నిలిచే దేవుడు కొన్ని సంవత్సరాలు, ఒక టైం పీరియడ్లో, ఒక కాలగమనంలో ఆయన మన దగ్గరకు వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే కొలస్సీలో అక్కడే 1:15 ఈ మాట రాయబడి ఉంటుంది. ప్రియులారా, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉండెను అని మనం చూస్తూ ఉన్నాం. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. అంటే అదృశ్య దేవుని యొక్క స్వరూపము మానవుడు ఎన్నడూ చూడలేదు. వాక్యంలో మనం చూసాం కదా, ఏ నరుడు దేవుణ్ణి చూడలేదు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కనబడని దేవుడు మనకు ప్రత్యక్షమయ్యాడు. వినబడని దేవుడు మనకు వినబడేంత దగ్గరగా వచ్చాడు. ప్రియులరా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, అదృశ్య దేవుని యొక్క స్వరూపియే యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి కొన్ని గుణగణములు ఉంటాయి. ప్రియులారా, దేవుడు సర్వాంతర్యామి అయిన దేవుడు, అలాగే సర్వవ్యాపి అయిన దేవుడు. అలాగే ఆయన ఆమ్ని ప్రెజెంట్ అని అంటారు. అంటే సర్వము, ప్రతి చోట ఆయన నివసించువాడు. ఆమ్నిషెంట్, అన్ని సర్వము తెలిసినవాడు.
ఆమ్నిపోటెంట్ అంటే సర్వశక్తిమంతుడు అని దేవుని యొక్క యాట్రిబ్యూట్స్, అంటే దేవుని యొక్క గుణగణములు, లేకపోతే దేవుని యొక్క ఆయన యొక్క నైజము మనం చూస్తే ఆయన ఈ రీతిగా ఉండాలని మనము ఈ లోకంలో దేవుడు అంటే ఇలా ఉండాలి అని మనకు అవగాహన కలిగిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు ఎలా దేవుడుగా ఆయనను మనం చూస్తాం, ఎలా యేసుక్రీస్తు ప్రభువు దేవునిగా మనము అంగీకరిస్తాం అని చూస్తే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 30వ వచనంలో సమస్తము ఎరిగినవాడుగా ఆయన మనకు కనపడతాడు. విచ్ ఈస్ ఆమ్నిషియన్స్ అంటే సమస్తము ఎరిగినవాడు, సర్వజ్ఞాని అయిన దేవుడు సర్వజ్ఞాని, సర్వము ఎరిగినవాడు, సర్వము తెలిసినవాడు ఆయన. ఇటువంటి సర్వజ్ఞాని అయిన దేవుడు ఇప్పుడు మనకు ఎలా కనపడుతున్నాడంటే ఆమ్నిషియంట్గా కనపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి రాస్తూ యోహాను 16వ అధ్యాయము 30వ వచనంలో ఈ రీతిగా యోహాను చెప్తూ ఉన్నాడు. 16వ అధ్యాయము 30వ వచనము, సమస్తము ఎరిగిన వాడనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము అని అక్కడ చెప్తూ ఉన్నారు శిష్యులు. అయ్యా, నీకు మేము ఏమని బదులిస్తాము, నీకు ఏమని చెప్తాము, నువ్వు సర్వము ఎరిగినవాడువు, సమస్తము తెలిసినవాడువు, ఇదిగో ఎవడును నీకు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము అని శిష్యులు చెప్తూ ఉన్నారు. అంటే సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వము ఎరిగినవాడు, సమస్తమును ఎరిగినవాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆమ్ని ప్రెజెన్స్ అంటే సర్వవ్యాపి అయిన దేవుడు, సర్వము ఎక్కడ చూసినా ఆయన మనుగడ, ఆయన ఉనికి, ఆయన ప్రభావము, ఆయన సన్నిధి కనపడుతూ ఉంటుంది. ప్రియులారా, చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. త్వరగా మనం బైబిల్స్ తెలుసుకొని చూద్దాం. 28వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెను అని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యుగ సమాప్తి వరకు అంటే ఈ భూమి గతించే వరకు, యుగాలు 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 మారిన ప్రతి యుగ సమాప్తిలో ఇదిగో ఈ యొక్క కాలగతులు మారిపోయిన, కాలాలు గతించిన, యుగాలు గతించిన నేను ఎప్పుడు సదాకాలము మీతో ఉంటాను అని చెప్పాడు. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా ఆమ్ని ప్రెజెన్స్ అంటే సర్వకాలమందు ఆయన వసించువాడుగా మనము ఆయన్ని చూడొచ్చు. అలాగే ఆమ్నిపోటెన్స్ అనంటే సర్వశక్తివంతుడైన దేవుడు అని అర్థం. చూడండి ప్రియులారా, అక్కడే 28వ అధ్యాయంలోనే, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తూ, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడినది ఆయన చెప్పాడు. సర్వాధికారము నాకు ఇవ్వబడినది. ఐఆమ్ ఇన్ కంట్రోల్, సర్వము మీద నాకు అధికారం కలిగి ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. విచ్ ఈస్ ఆమ్నిపోటెన్స్ అనంటే సర్వ అధికారము కలిగిన వాడు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్తూ నాకు సర్వము మీద, ఈ భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడినది అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభులో దైవత్వాన్ని మనము ఎస్టాబ్లిష్ చేయటానికి ఈ యొక్క వాక్యపు వెలుగులో ఈ యొక్క రెఫరెన్సెస్ మనం చూస్తే ఆయన సర్వము ఎరిగినవాడిగా, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వవ్యాప్తి కలిగి సర్వము అన్ని కాలములలో వసించువాడిగా, అలాగే సర్వశక్తిమంతుడిగా పొటెంట్గా ఆయన కనపడుతూ ఉన్నాడు. అలాగే ప్రియులారా, ఆయన ఆదియందు ఉన్నాడు, సర్వము ఎరిగినవాడు, ఆదియందు వసించినవాడు, సర్వకాలములో ఆయన వసించినవాడుగా మనము వాక్యంలో చూస్తూ ఉన్నాం. చూడండి, ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన? కేవలము ఇశ్రాయేల్ దేశంలో ఆ మరియా యోసేపుల కాలంలో మాత్రమే ఆయన పుట్టాడా? ఆయన ఆ కాలంలోనే ఉన్నాడా? అయ్యా, నువ్వు ఒక టైం ఫ్రేమ్లో ఉన్నావా అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ఒకనొక సందర్భంలో ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క సన్నిధి, లేకపోతే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అని ఆయన చెప్తూ, చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది.
యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములను ఒకటే రీతిగా ఉన్నాడు అని. అంటే హీఈస్ అన్ ఇమ్యూటబుల్ పర్సన్. అంటే తరాలు మారిన, యుగాలు మారిన, మార్పు లేనివాడు, మారనివాడు అని అర్థం. దేవుని యొక్క గుణముల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనది. తరాలు మారిన, యుగాలు మారిన, మార్పు లేనివాడు మన దేవుడు. అదే యొక్క క్యారెక్టర్ దేవుని యొక్క ఇదిగో ఆయన యొక్క స్వారూప్యత యేసుక్రీస్తు ప్రభువులో కనపడుతూ ఉంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, నిన్న నేడు మాత్రమే కాదు సుమా, యుగ యుగముల వరకు ఒకటే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ దినముల్లో ఆయన యొక్క దైవత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు అంటే ఏదో ఇశ్రాయేల్ దేశంలో ఒక ఆయన పుట్టాడండి, కొంతకాలం పుట్టాడు, ఆయనను బట్టి ఇదిగో ఆయన గొప్పవాడు కనుక ఆయన బట్టి చరిత్ర విభజింపబడింది, చరిత్ర ముందు ఆయన ముందు వెనక అన్నట్లుగా చరిత్ర విభజింపబడింది అని చెప్పుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు కేవలం ఒక మనుషుడుగా కాదు, మనం కొలసి 2:9 చూసిన రీతిగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన శరీరంలో కనపడుతూ ఉంది. శరీరాకారిగా ఈ లోకానికి వచ్చాడు. శరీరంగా మన పోలిక చొప్పున మనలాగా అబ్రహాము సంతానం యొక్క స్వభావం కలిగిన వాడిగా, మనలాగా అనేక రీతిలుగా శోధింపబడి అనేకమైన పరిస్థితుల గుండా వెళ్ళినవాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత కలిగిన వాడు. హీఈస్ ఆమ్నిషన్స్, సమస్తము ఎరిగిన దేవుడు. ఆమ్ని ప్రెజెంట్, సర్వవ్యాప్తి అయిన దేవుడు. ఆమ్ని పొటెంట్, సర్వశక్తిమంతుడు. అలాగే ఇమ్యూటబుల్ గాడ్, అంటే తరాలు మారిన, యుగాలు మారిన, మార్పు లేనివాడు అని అర్థము. నా ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరన్నా అయ్యా నేను మీ తండ్రిని చూడాలనుకుంటున్నామని శిష్యులు అంటే, మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని చూస్తారు అని చెప్తూ ఉన్నారు. విచ్ మీన్స్ ఐ యామ్ ద రిప్లికా ఆఫ్ ద గాడ్ ఆల్మైటీ. మీరు నన్ను చూచిన ఎడల నా తండ్రిని చూచిన వారు అవుతారు అని ప్రభు చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ యేసుక్రీస్తు ప్రభువులో ఇంత గొప్ప దైవత్వము, మానవత్వము మిళితమైన ఒక మనిషి, మహామనిషి ఆయన యేసుక్రీస్తు ప్రభు. చూడండి, ఒక వ్యక్తి చెప్పాడు, యేసుక్రీస్తు ఈ చరిత్రలో ఒక గొప్ప మానవునికి ఉన్న ఒక గొప్ప అద్భుతాలు ఏంటో తెలుసా? A man who was born in virgin womb and the man who was being risen up, showing an empty tomb. ఒక వర్జిన్, ఒక కన్యక మరియ గర్భమున ఆయన జనించాడు. ఆయన జననంలోనే అద్భుతం ఉంది. ఆయన యొక్క పునరుద్ధానంలో మరొక అద్భుతం ఉంది. యేసుక్రీస్తు జీవితమే అద్భుతాల మయము. ఈ క్రిస్మస్ దినాలలో, ఈ యొక్క సంతోషకరమైన ఈ మాసంలో మనము ఆయన యొక్క దైవత్వాన్ని జ్ఞాపకం చేసుకుందామా? ఆయన యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుందామా? కేవలము యేసుక్రీస్తు యొక్క బర్త్డే సెలబ్రేషన్ అన్న రీతిగా ఆయన ఏదో చాలామంది యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ఒక చిన్న శిశువులాగా మిగిలిపోయారు వాళ్ళ జీవితంలో. కొన్ని చర్చెస్లో చూస్తే ఇంకా మరియా ఆ చిన్న బాలుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఎత్తుకున్నట్లుగానే కనబడుతుంది. ఇంకా ఆయనలో దైవత్వాన్ని వాళ్ళు చూడట్లేదు, ఇంకా పసి బాలుడుగానే చూస్తూ ఉన్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ దినంలో దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరాకారముగా యేసుక్రీస్తులో ఉంది. ఆయన సర్వవ్యాప్తి అయిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, అలాగే సర్వశక్తుడైన దేవుడు. ఆయన ఏమాత్రము మార్పు లేనివాడు. దైవత్వముకు, దేవునికి ఉండాల్సిన గుణగణములన్నీ మిళితమైన ఒకే ఒక గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. ఈ క్రిస్మస్ దినముల్లో అట్టి గొప్ప గ్రహింపు, అట్టి గొప్ప సంతోషము మనము అనుభవించదుముగాక. ఈ రానున్న దినంలో, క్రిస్మస్ దినాల్లో మరి ముఖ్యంగా కేవలము మనము ఆనందంగా ఉండటం మాత్రమే కాదండి, మనము దేవునికి ఆనందం తెచ్చేవారిగా ఉన్నామా లేదా అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కేవలము మనం ఆనందంగా ఉండి కేరింతలు కొడుతూ, పాటలు పాడుతూ, గంతులు వేస్తూ సెలబ్రేట్ చేసుకునే మూడ్లోనే ఉంటున్నాం. కానీ ప్రభువా, నేను నీ యందు ఆనందిస్తున్నాను, కానీ ఒక్క ప్రశ్న ప్రభువా,
నీవు నా యందు ఆనందిస్తున్నావా అని మన హృదయాల్ని పరిశీలించుకుందామా? కాలేబు యెహోషువ ఒక మాట అన్నారు, దేవుడు యెహోవా మన యందు ఆనందించిన ఎడల నిశ్చయముగా మనము ఈ దేశమును స్వాధీనపరుచుకుందాము. అంటే మన జయము దేని మీద ఆధారపడి ఉందంటే దేవుడు మనను బట్టి ఆనందించడం బట్టి ఆధారపడి ఉంది. కేవలము మనము ఈ యొక్క క్రిస్మస్ మాసంలో సంతోషము ఆనందము కలిగి ఉండటం మాత్రమే కాదు, మన యందు దేవుడు ఆనందిస్తూ ఉన్నాడా? మన జీవితాన్ని బట్టి, మనము దేవునికి నమ్మకంగా ఉండటము బట్టి, మనము దేవునికి ఇదిగో విశ్వాసులుగా ఉండటం బట్టి దేవుడు మన యందు సంతోషిస్తున్నాడా? ఈరోజు మనం పరిశీలించుకుందామా? ఈ మాసంలో గొప్ప సంతోషము, దైవికమైన సన్నిధి, దైవికమైన సమాధానము, దేవుని యొక్క పరిపూర్ణమైన ఆనందము మనందరము అనుభవించదుముగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ యొక్క మాసంలో దేవుని యొక్క నిండైన దీవెనలు మీ మీద, మీ కుటుంబాల మీద ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా దేవా, మీ యొక్క గొప్పతనాన్ని, దైవత్వము యొక్క ఇదిగో గొప్ప గుణములను మాకు జ్ఞాపకం చేస్తూ, దేవా తండ్రి, మీరు ఆ యొక్క ప్రతి గుణము మీకు ఎలాగూ అన్వయింపబడిందో వాక్యపు వెలుగులో మాకు మీరు బయలుపరిచిందని నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ యొక్క మాసంలో మేమందరం మీ యొక్క గొప్ప త్యాగమును, మీరు మా కొరకు పరలోకము నుంచి దేవా దీనునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకునే రీతిగా దిగి వచ్చిన ఆ యొక్క క్షణాలను జ్ఞాపకం చేసుకుంటూ మేము సంతోషిస్తూ ఉంటుండగా, దేవా మమ్మల్ని బట్టి మీరు సంతోషిస్తున్నారా అనే స్పృహ మేము కలిగి ఉండేలాగిన సహాయం చేయండి. నీ ప్రియబిడ్డలు దేవా, మేమందరము దేవా తండ్రి ఈ యొక్క మాసములో సంతోష సునాదములతో దేవా నిన్ను కొనియాడుతుండగా, ప్రతి ఒక్క కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితంలో నిజమైన క్రిస్మస్ సంతోషము, శుభములు కలుగునుగాక అని పలుకుతున్నాం. ఎవరైతే దుఃఖములో, బాధలో, వేదనలో ఉన్నారో వాళ్ళని మీరు దర్శించండి. ఈ మాసములో నిజమైన సమాధానము, సంతోషము ఆ కుటుంబాల్లోకి, వారి వ్యక్తిగత జీవితాల్లోకి మీరు పంపించి, ఎక్కడ ఓడిపోయారో అక్కడ జయం ఇవ్వండి, ఎక్కడ పడిపోయారో అక్కడ లేపండి. దేవా, ఈ క్రిస్మస్ మాసంలో గొప్ప సంతోషము నీ బిడ్డలైన వారు మాకు అందరికీ మీరు దయచేయమని, మీరు కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మనం మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.